పుతిన్ గారు ఇండియా వచ్చారు కదా. సో ఆయన 23rd ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్ కోసం అయితే వచ్చారనమాట. సో మోదీ గారు రెడ్ కార్పెట్ వెల్కమ్ కూడా చెప్పారు. సో ఆయనే వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. అండ్ సేమ్ ఇద్దరు ఒకే కార్లో ట్రావెల్ చేశారు కూడా కదా. సో ఈ టొయాటా జపనీస్ బ్రాండెడ్ ఫార్చునర్ కార్లో అయితే వచ్చారనమాట. దాని గురించి కూడా ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అవుతుంది కదా, ఎందుకు ఆ కారు అని చెప్పి. సో ఇది జపనీస్ బ్రాండ్ అనమాట. సో ఆయనకి రేంజ్ రోవర్లు ఉన్నాయి, అది టాటా వాళ్ళదే కదా, సో అందులో తీసుకురావచ్చు కదా అని చెప్తే, సో అది టాటా వాళ్ళే అయినా దాని ఇంజిన్స్ అవన్నీ బ్రిటన్లో రెడీ అయినాయి అనమాట. ఈ మర్సెండేజ్ బెంచ్ ఉంది కదా, దానిలో తీసుకురావచ్చు కదా అంటే అది జర్మన్లో రెడీ అయిందనమాట. సో ఈ కార్లోనే ఎందుకు తీసుకొచ్చారు ఈ జపనీస్ దాంట్లో అంటే, వెస్ట్రన్ వాళ్ళకి చూపించాలనుకున్నారనమాట. సో మేము మీద డిపెండ్ అవ్వట్లేదు అని చెప్పి చూపించాలనుకున్నారు. సో అందుకని అలా వచ్చారనమాట వాళ్ళు. యూరోపియన్ బ్రాండెడ్ వెహికల్స్ని వాడకూడదు అనే ఉద్దేశంతో అది చూపించడం అనమాట. వన్ వే ఆఫ్ షోయింగ్ థింగ్స్. సో ఇండియాకు రష్యాకు ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ డిక్లరేషన్ అనేది 2000లో స్టార్ట్ అయిందనమాట. అప్పుడు పుతిన్ గారు ఉన్నారు, అండ్ ఇక్కడైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారనమాట పీఎంగా. సో ఇద్దరు కంట్రీస్ మధ్య లాంగ్ టర్మ్ కోఆపరేషన్ని ఇన్ఫోర్స్ చేయడానికి ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ డిక్లరేషన్ అయితే సైన్ చేశారు. సో ప్రతి ఇయర్ మీట్ అవుతారు అనమాట. సో ఒక ఇయర్ ఆయన ఇక్కడికి వస్తే ఇంకో ఇయర్ ఇక్కడ మన ప్రైమ్ మినిస్టర్ రష్యాకి వెళ్తారనమాట. సో ఇలా స్టార్ట్ అయింది. అండ్ పుతిన్ గారు అయితే అక్కడ ఈ గాడ్ ఆఫ్ ఆనర్ ఇచ్చేటప్పుడు ఆయన ఆగి ప్రెసిడెంట్ కన్నా ముందు గాడ్కి సెకండ్ ఇచ్చారు కదా. సో అది విత్ స్టాండ్ అయిందనమాట. ఆయన క్యారెక్టర్ని తెలియజేస్తుంది అనమాట ఇలాంటి విషయాలు. అసలు మన ఇండియన్స్ పుతిన్ గారిని ఎందుకు అంత ఇష్టపడతారు? సో రష్యాని ఇండియా యొక్క ట్రస్టెడ్ ఫ్రెండ్, ఈ లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ ఉంది మనకు. రష్యా ఇండియాకు చాలా ట్రస్టెడ్ ఫ్రెండ్ అని చెప్పి ఎందుకు అంటారు? అసలు ఇండియా రష్యా పాస్ట్ ఏంటో కొంచెం తెలుసుకుందాం అనమాట లైట్గా, ఓకేనా. 1957లో ఈ యుఎస్ కానీ బ్రిటన్ కానీ ఏం చేశాయంటే ఒక రెజల్యూషన్ని స్పాన్సర్ చేశాయన్నమాట యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో కాశ్మీర్ మీద. ఏంటి, కాశ్మీర్లో యుఎన్ ప్రెజెన్స్ ఉండాలి కాశ్మీర్ ఇష్యూ మీద. అక్కడ ఒక ప్లెబిసైట్ అనేది కండక్ట్ చేయాలి పీపుల్కి, ఎక్కడ ఇష్టం, ఎవరి దగ్గర ఉండడం ఇష్టం, పాకిస్తాన్ దగ్గర ఉండడం ఇష్టమా, ఇండియా దగ్గర ఉండడం ఇష్టమా అని చెప్పి ప్లెబిసైట్ కండక్ట్ చేసి, సో కాశ్మీర్ పొజిషన్ మీద యుఎన్ అయితే స్టాండ్ తీసుకోవాలి అని చెప్పి ఈ యుఎస్ యూకే స్పాన్సర్ చేశాయన్నమాట, ఇంకొన్ని కంట్రీస్. సో అప్పుడు ఫస్ట్ టైం సోవియట్ యూనియన్ అనేవాళ్ళు కదా రష్యా అన్నప్పుడు. సో ఇది వచ్చి వీటో పవర్ యూస్ చేసి బ్లాక్ చేసిందనమాట. కాశ్మీర్ అనేది బైలాటరల్ ఇష్యూ, అది పాకిస్తాన్ ఇండియా చూసుకుంటారు, దాంట్లో యుఎన్ ఇంటర్వెన్షన్ ఏం అవసరం లేదు అని చెప్పి ఫస్ట్ వీటో పవర్ అక్కడ యూస్ చేసిందనమాట 1957లో. అండ్ అగైన్ 1971 వార్లో తీసుకుంటే ఈ బంగ్లాదేశీ లిబరేషన్ వార్ అని చెప్పి ఇండియా పాకిస్తాన్కి వార్ అయితే జరిగింది కదా. సో అక్కడ మళ్ళీ ఇంకోసారి రష్యా వీటో పవర్ యూస్ చేసిందనమాట. ఏంటి, ఈ యుఎస్ చైనా ఇవన్నీ కలిపి ఏం చేశాయంటే ఇండియా అనేది మిలిటరీని డిప్లాయ్ చేసింది బంగ్లాదేశ్లో. సో అది చాలా తప్పు అని చెప్పి ఒక ఇదైతే రెజల్యూషన్ అయితే పెట్టాయన్నమాట. వెంటనే ఇండియా ట్రూప్స్ని బంగ్లాదేశ్ నుంచి విత్డ్రా చేసుకోవాలి, ఇండియన్ ఫోర్సెస్ని వెనక్కి తీసుకొచ్చేయాలి అని చెప్పి. ఎందుకు ఇలా చేసింది? అప్పుడు యుఎస్ చైనా అన్ని పాకిస్తాన్కే కదా సపోర్ట్, మన సపోర్ట్ ఎవరున్నారు? జస్ట్ రష్యా మాత్రమే. సో అప్పుడు కూడా రష్యా ఏం చేసింది, అక్కడ కూడా వీటో పవర్ యూస్ చేసి బ్లాక్ చేసిందనమాట రెజల్యూషన్ని. ఇండియన్ యాక్షన్స్ పాకిస్తాన్ అగ్రెషన్కి రెస్పాన్సే తప్ప అక్కడ ఏమీ ఎవరిని ఇది చేయట్లేదు, ఇంటర్వెన్షన్ తీసుకొని పాకిస్తాన్లో ఏమి ఇండియా తలదూర్చట్లేదు. అండ్ అక్కడ చాలా హ్యుమానిటేరియన్ క్రైసిస్ జరుగుతుంది బంగ్లాదేశ్లో పాకిస్తాన్ వల్ల. సో అందుకు ఇంటర్వ్యూన్ అయింది ఇండియా. ఇది ఇండియా పాక్ కాన్ఫ్లిక్ట్ కాదు, హ్యుమానిటేరియన్ క్రైసిస్ వల్ల ఇండియా అనేది అక్కడ ఇంటర్వ్యూన్ అయింది అని చెప్పి అక్కడ కూడా ఒక వీటో పవర్ అయితే బ్లాక్ చేసింది. అండ్ యుఎస్ చైనా సపోర్ట్ పాకిస్తాన్కి ఉన్నాయని చెప్పాం కదా, చైనా అనేది పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుందని. సో చైనా బోర్డర్ దగ్గర ఈ మిలిటరీ ఫోర్సెస్ అంతా పెట్టి సోవియట్ యూనియన్ ఇండియాని అటాక్ చేయకుండా ఉన్నట్టు చూసుకున్నారనమాట. వీళ్ళు ఏం చేశారంటే రష్యా వాళ్ళు, అప్పుడు సోవియట్ యూనియన్ ట్రీటీ ఆఫ్ పీస్ ఫ్రెండ్షిప్ కోఆపరేషన్ అని చెప్పి ఒకటి సైన్ చేసుకున్నారనమాట. ఎవరితో? ఇండియాతో. అంటే రేపొద్దున మనం ఫ్రెండ్లీ నేషన్స్, సో ఎక్కడ ఎవరిని అటాక్ చేసినా, మీ మీద చేసినా మేము వస్తాం, మా మీద చేసినా మీరు వస్తారు అన్నట్టు ఫుల్ సపోర్ట్ ఇచ్చేలాగా, మిలిటరీ ఎయిడ్ కానీ వేరే ఎయిడ్ కానీ ఏదైనా సరే, నావల్ సపోర్ట్ కానీ. సో ఇలా ట్రీటీ అనేది ఇంకా వార్ స్టార్ట్ అయ్యే ముందే సైన్ అయితే చేశారనమాట. సో ఈ అమెరికా కానీ ఈ చైనా కానీ మన మీద అటాక్ చేయకుండా కొంచెం ఫర్మ్గా మనం నించున్నాము, ఈ మిలిటరీ ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ ఇచ్చారు అంటే రష్యా హెల్ప్ఫుల్ అనమాట. సో ఇంత చేసింది కదా రష్యా, మనం రష్యాని గుర్తుపెట్టుకోవాలా లేదా? ఇదే కాకుండా ఈ కోల్డ్ వార్ జరుగుతున్నప్పుడు రెండు సైడ్స్గా డివైడ్ అయిపోయాయి కదా, ఒకటి సోవియట్ యూనియన్, ఇంకోటి నాటో.
సో ఇలా ఇండియా ఎటువైపు కాకుండా ఉన్నారు కదా, సో ఎటువైపు అయినా చేరిపోవాలి అని చెప్పి ప్రెషర్ అయితే ఉండింది. సో అప్పుడు మన డిఫెన్స్ క్యాపబిలిటీని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఈ మిలిటరీ ప్లాట్ఫామ్స్ ప్రొవైడ్ చేసి, టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసి, మనం కూడా ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ని చాలా వరకు, ఆఫ్ కోర్స్ 70% మన డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ అంతా రష్యా నుండే కదా, టెక్నాలజీ కానీ ఏదైనా కానీ ఇప్పుడు కదా మేక్ ఇన్ ఇండియా అని చెప్పి వస్తుంది. సో ఇలా కూడా హెల్ప్ చేశారనమాట. సో ఇలా అంతా క్లోజ్ అయితే వచ్చారు రష్యా మనతో. సో ఈ 2000లో స్టార్ట్ అయింది అని చెప్పాం కదా, అటల్ బిహారీ వాజ్పేయి గారు అండ్ పుతిన్ గారు ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ డిక్లరేషన్ అనేది స్టార్ట్ చేశారు 2 కంట్రీస్ మధ్య కోఆపరేషన్ కోసం. సో ఇది 2000లో స్టార్ట్ అయింది. 2010లో ఇంకా ఎక్కువైందనమాట. స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అని ఇంకా ఎక్కువైతే స్టార్ట్ అయింది. మన మధ్య 2 కంట్రీస్ మధ్య క్లోజ్నెస్ అయితే ఇంకా పెరిగిందనమాట. అండ్ ఈ తష్కెంట్ డిక్లరేషన్ అని చెప్పి ఇండియా పాకిస్తాన్ పీస్ టాక్స్ కోసం రష్యన్స్ అయితే ఈ డిక్లరేషన్కి హెల్ప్ కూడా చేశారు. సో ఇవే కాకుండా ఆయిల్ అండ్ గ్యాస్ మెయిన్గా ఇప్పుడు అదే కదండి హాట్ టాపిక్. రష్యా నుంచే ఇండియా యొక్క టాప్ క్రూడ్ ఆయిల్ సప్లయర్ ఎవరు? రష్యాని. అండ్ ఈ ట్రంప్ గారు 25% ఎక్స్ట్రా టారిఫ్స్ వేశారు కదా, అప్పటి నుండి వాళ్ళు మనకు డిస్కౌంటెడ్ ఆయిల్ కూడా ఇస్తున్నారనమాట. సో ఈ స్టేబుల్ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ క్రియేట్ చేసుకోవాలి రష్యన్ నుంచి ఆయిల్స్ కోసం అని చెప్పి, క్రూడ్ ఆయిల్స్ కోసం, ఎనర్జీ కోసం అని చెప్పి చూస్తున్నారు. అండ్ ఆయిల్ విషయానికి వస్తే ఇది. నెక్స్ట్ న్యూక్లియర్ విషయానికి వస్తే ఈ కుదంకులం ప్రాజెక్ట్ ఎవరు జాయింట్గా బిల్డ్ చేశారు? రష్యన్ హెల్ప్తోనే కదా. సో వాళ్ళే చేశారు. అండ్ ఇప్పుడు కొత్తగా ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని తయారు చేయాలి ఇద్దరు కలిపి. వాటి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే వాళ్ళ పవర్ కెపాసిటీ తక్కువ ఉంటుంది అనమాట, 300 మెగావాట్స్ ఉంటుంది. సో ఇవి తయారు చేయాలి, ఇద్దరు టెక్నాలజీ షేర్ చేసుకొని జాయింట్గా తయారు చేయాలని చెప్పి కూడా చూస్తున్నారు. ఇదంతా కాదు, మెయిన్గా మిలిటరీ తీసుకుంటే మన మిలిటరీలో ఈ S-400 సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ ఎవరు ఇచ్చారండి? అవి ఎక్కడి నుండి డెలివరీ అయ్యాయి? రష్యా నుండే కదా. ఎంత యూజ్ అయ్యాయి మొన్న ఇండియా పాక్ వార్లో అవి. అండ్ ఈ సుఖాయి కానీ, మిగ్ ఫైటర్ జెట్స్ కానీ, సో ఇవన్నీ ఇండియన్ బ్యాక్బోన్ కదా, ఇండియన్ మిలిటరీ బ్యాక్బోన్. సో ఇవన్నీ కూడా రష్యా నుండే వచ్చాయి మనకు. అండ్ జాయింట్గా బ్రహ్మోస్ మిజైల్ అయితే డెవలప్ చేసాం మనము అండ్ రష్యా కలిపి. రీసెంట్గా అయితే ఈ జాయింట్గా మనం ఇంజిన్స్ని అప్గ్రేడ్ చేయడం కానీ, స్పేర్ పార్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కానీ, రిపేర్స్ వస్తే మెయింటెనెన్స్ ఫెసిలిటీస్ జాయింట్గా చేయాలి అని చెప్పి మెయింటెనెన్స్ రిపేర్ ఓవర్హాల్ అని చెప్పి కూడా ఒకటి స్టార్ట్ చేశారనమాట. అసలు మన మిలిటరీలో 70% అప్పుడే చెప్పాం కదా. సో ఈ రష్యన్స్ నుంచి మనం తీసుకుంటున్నాము, అవి ఎంత ఎఫెక్టివ్ అక్యురేట్ ఉంటాయో మనకు మొన్న ఇండియా పాకిస్తాన్ కొన్ని రోజులు కొట్లాడారు కదా, అక్కడే తెలుస్తుంది కదా. ఇప్పుడు అర్థమైందా రష్యా మనకు ఎన్ని విధాలుగా హెల్ప్ చేస్తుందో అండ్ ఎంత లాంగ్ టర్మ్ నుండి మనకు ట్రస్టెడ్ పార్ట్నరు. అసలు ఓకే, ఇండియాకు ఇన్ని విధాలుగా ఇది అవుతుంది, హెల్ప్ అవుతుంది, కొలాబరేట్ అవుతుంది ఇండియాతో, అది పక్కన పెడితే అసలు ఈ క్రెమ్లిన్కి అదే రష్యాకు వాళ్ళకేంటి ఇండియా ద్వారా అసలు ఏమొస్తుంది? పుతిన్ ఎందుకు అంత ఇంట్రెస్టెడ్ ఉన్నారు ఇండియా మీద అంటే, మన పాపులేషన్ని బీట్ చేసి ఏముంటుంది? వాళ్ళ ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి ఇంత పాపులేషన్ దొరికే మార్కెట్ కన్నా వేరే ఎవరు ఏం ఆలోచిస్తారండి? ఎస్పెషలీ వాళ్ళ ఆయిల్, ఇండియా 3rd లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అనమాట. ఇంత మార్కెట్ యాక్సెస్ పెట్టుకొని ఇంత పాపులేషన్ అంత ఆయిల్ని కన్జ్యూమ్ చేస్తుంటే వాళ్ళకి ఇంకేం కావాలి? వాళ్ళ ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి మెయిన్ థింగ్ అయితే అదనమాట. అండ్ వాళ్ళు ఈ ట్రంప్ శాంక్షన్స్ వేసాక డిస్కౌంట్లు కూడా ఇస్తాము అని చెప్పారు కదా. నిన్న పుతిన్ గారు వచ్చినప్పుడు కూడా మేము అసలు స్టాప్ చేయకుండా ఆయిల్ అయితే మీకు సప్లై చేస్తాము అని చెప్పి కూడా అన్నారనమాట. ఇంకా వాళ్ళకి మన వల్ల ఏం యూజ్ ఉందంటే, వాళ్ళ ఫైటర్ జెట్స్ కొంటున్నాము, వాళ్ళ స్టేట్ ఆఫ్ ఆర్ట్ వెపన్స్ కొంటున్నాము. ఆల్మోస్ట్ 70% మన వెపన్స్ ముందు అంతా రష్యన్వే. ఇప్పుడు మోదీ గారు మేక్ ఇన్ ఇండియా అని చెప్పి తగ్గించారు తప్ప అన్ని రష్యన్వే కదా, మ్యాక్సిమం అన్నీ మనకి రష్యన్వే కొంటున్నాం అనమాట. అండ్ వాళ్ళైతే ఆ టెక్నాలజీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, అంత ట్రస్టెడ్ పార్ట్నర్ అయిపోయారనమాట మనకు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకు లేబర్ షార్టేజ్ ఉందన్నమాట చాలా రష్యాలో. సో మన స్కిల్డ్ లేబర్స్, ఆ తర్వాత సెమీ స్కిల్డ్ లేబర్స్ కోసం వాళ్ళకి అక్కడ డిమాండ్ ఎక్కువ. సో వాళ్ళకి లేబర్స్ కావాలి, మనకన్నా లేబర్స్ ఎక్కడ దొరుకుతారు ఇండియాలో కన్నా. సో దీనికోసం వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే వాళ్ళకు ఏషియాలో ఒక స్ట్రాంగ్ హోల్డ్ అనేది కావాలి. సో ఓకే, బికాజ్ వాళ్ళు ఇటు యూరోపియన్ యూనియన్ని అండ్ అమెరికాని తట్టుకోవాలంటే, స్ట్రెంథన్ అవ్వాలంటే ఏషియాలో పెద్ద కంట్రీస్ ఏవి ఉన్నాయి? చైనా అండ్ ఇండియానే కదా. చైనాని కూడా వాళ్ళు ఎక్కువ నమ్మలేరు, బికాజ్ చైనా గురించి అందరికీ తెలిసిందే. సో చైనా మీద అంత రిలై అవ్వలేరు, వాళ్ళతో ఫ్రెండ్షిప్గా ఉండాలి. అండ్ అంత ట్రస్టెడ్ పార్ట్నర్ భయం లేకుండా ఎవరున్నారు? ఇండియానే కదా. సో ఇండియాతో స్ట్రాంగ్ హోల్డ్ ఉండి, ఇండియాతో ఫ్రెండ్షిప్ ఉంటే, సో మనం కూడా అమెరికాని ఎదుర్కోవచ్చు అనేది హీటుగా ఉండే ఐడియాలజీ అనమాట వాళ్ళకు. సో మనకు కూడా అంతే ఇప్పుడు ప్రెసెంట్ ట్రంప్ గారు శాంక్షన్స్ చేసినప్పటి నుంచి. సో ఇది అనమాట. సో వాళ్ళకు మన నుంచి ఉపయోగం.
ఇదంతా ఓకే కానీ మనకు కొన్ని కన్సర్న్స్ ఉన్నాయన్నమాట రష్యాతో. ఏంటంటే ట్రేడ్ ఇంబ్యాలెన్స్ చాలా ఉంది. వాళ్ళు మనకి ఎక్స్పోర్ట్ చేసే ప్రోడక్ట్స్ 63.8 బిలియన్ ఉంటే వాళ్ళ దగ్గర కొనుక్కునేవన్నమాట. మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసే ప్రోడక్ట్స్ జస్ట్ 4.9 బిలియన్ అంట. ఇంత ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉంది చూడండి. అందుకని మోదీ గారు ఇప్పుడు పుతిన్ గారు వచ్చిన మీటింగ్లో ఇవే మాట్లాడారనమాట. ట్రేడ్ ఇంబ్యాలెన్స్ చాలా ఉంది అండ్ ఈ ట్రేడ్ కూడా 100 బిలియన్కి పెంచుతున్నాము. 2030 దాకా ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అయితే చేస్తున్నాము. మన స్మార్ట్ ఫోన్స్ కానీ, మన ష్రింప్, మీట్ కానీ, తర్వాత మన గార్మెంట్స్ కానీ, సో ఇవన్నీ మేము ఎక్స్పోర్ట్ చేస్తాము. ఇంకా ఇద్దరు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి కూడా డిస్కస్ అయితే చేస్తున్నారనమాట. మనం ఎలాగైనా మన ఎక్స్పోర్ట్ చేసే థింగ్స్ని అక్కడికి పెంచుకోవాలి. బికాస్ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అయితే చాలా ఉంది, ఎస్పెషలీ ఈ ఆయిల్ వల్ల. అండ్ ఆల్రెడీ చెప్పిందే, ఈ మిలిటరీ ఎక్విప్మెంట్స్ ఎక్కువ రష్యా మీదే మనం డిపెండ్ అవుతాం కదా. అంటే రష్యా ఏదో మోసం చేస్తుందని అయితే కాదు. సో ఇప్పుడు ఇండియా రష్యా ఇద్దరు కొలాబరేట్ అయితే చేస్తున్నారనమాట ఎక్విప్మెంట్స్. కానీ ఏమవుతుందంటే ఇప్పుడు S-400 ఓకే, S-500 కూడా జాయిన్గా డెవలప్ చేయాలి, S-500 కూడా మనం తీసుకుంటున్నాం రష్యా నుంచి అని చెప్పి న్యూస్ అయితే ఉంది కదా. సో S-500 ఇలాంటి Su-57 ఫిఫ్త్ జనరేషన్ జెట్స్ ఇవన్నీ వాళ్ళు ఇవ్వడం డిలే అవుతున్నాయి అనమాట. ఎందుకు డిలే అవుతున్నాయంటే యుక్రెయిన్ రష్యా వార్ వల్ల వాళ్ళ ప్రొడక్షన్ తగ్గించి సో ఇవన్నీ మనకు టైంకి ఇవ్వడం డిలే అవుతున్నాయి. సో ఇదొక రిస్క్ కాదు, కొంచెం ప్రాబ్లమెటిక్ అనమాట మనకు. అందుకే పుతిన్ గారు ఇప్పుడు మొన్న వచ్చినప్పుడు కూడా ఇవే మాట్లాడారనమాట. ఇలాగైనా ట్రేడ్ ఇంక్రీజ్ చేసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. అండ్ ఫర్టిలైజర్స్ కూడా వాళ్ళు మాట ఇచ్చారనమాట రష్యా నుండి లాంగ్ టర్మ్ సప్లై ఫర్టిలైజర్స్కి అయితే ఇండియాకి మేము సప్లై చేస్తాము అని చెప్పి. అండ్ ఇంకా లాజిస్టిక్స్ గురించి కూడా మాట్లాడారు. ఇండియా నుండి రష్యాకు ఎలా ట్రేడ్ చేయాలి, సో ఆ ట్రేడ్ చేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్, లాజిస్టిక్స్ ఏ సపోర్ట్ కావాలన్నా అవి కూడా ఇంప్రూవ్ చేసుకోవాలని మాట్లాడారు. అండ్ రష్యాలో 2 కన్సులేట్స్ ఓపెన్ చేసినారనమాట, సో వీసా యాక్సెస్ రావడానికి. సో వీసా యాక్సెస్ ఫ్రీ అవ్వడానికి ఇండియన్స్కి 2 కన్సులేట్స్ కూడా ఓపెన్ చేస్తామని చెప్పి మాట్లాడుకున్నారు. అండ్ మన మోదీ గారు అయితే భగవద్గీత కూడా గిఫ్ట్ ఇచ్చారు కదా పుతిన్ గారికి. సో బాగుందన్నమాట ఈ డిప్లొమసీ తీసుకుంటే, ఇంటర్నేషనల్ డిప్లొమసీ. సో రష్యా మనకు ఒక ట్రస్టెడ్ పార్ట్నర్. ఇవన్నీ విన్నాక మీకు అదే అనిపిస్తుంది కదా. మనం ఈ లాస్ట్ కొన్ని ఇయర్స్లో కొంచెం అమెరికా దగ్గర అవుతూ రష్యాని అయితే కొంచెం నెగ్లెక్ట్ చేసాము అనిపించింది. బట్ ఇప్పుడు ట్రంప్ గారు ఆ శాంక్షన్స్ వేసి ఆయనే మనల్ని దూరం చేసుకునేకి ఇది చేశారనమాట. సో ఇందులో అయినా మనం మళ్ళీ రష్యాకి దగ్గర. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయానండో, ఈ రిలోస్ అని రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్ అని ఇదో అగ్రిమెంట్ అయితే సైన్ చేశారు ఆయన ఇక్కడికి రావడానికి ముందు. ఏంటంటే ఇది వాళ్ళ ఆర్మ్డ్ ఫోర్సెస్, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైనా సరే వాళ్ళ ఎక్విప్మెంట్స్కి మన ఎక్విప్మెంట్స్కి యాక్సెస్ రావడం అనమాట. వాళ్ళ మిలిటరీ బేసెస్ మన మిలిటరీ బేసెస్కి యాక్సెస్ ఇవ్వడం అనమాట. యాక్సెస్ ఇవ్వడం ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఇప్పుడు రష్యా తీసుకోండి, ఇండియన్ ఓషన్లో మన బేసెస్ ఉంటాయనుకో, సో రష్యన్ షిప్స్ వస్తున్నాయనుకో, ఈ మిలిటరీ షిప్స్ కానీ ఏవైనా కానీ, అక్కడ ఫ్యూయల్ అయిపోయిందనుకో మన బేసెస్లో ఫ్యూయల్ రీఫిల్ చేసుకోవచ్చు. ఏదైనా రిపేర్ వచ్చిందనుకో, లేదా ఏదైనా మెయింటెనెన్స్ చేయాలనుకో మన బేసెస్లో చేయొచ్చు. మనం కూడా అంతే, అక్కడ వాళ్ళ రీజన్కి వెళ్ళినప్పుడు సో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, రీఫ్యూయలింగ్ కావాల్సిన మెయింటెనెన్స్ కానీ, సో వాళ్ళ పోర్ట్స్, వాళ్ళ ఎయిర్ ఫీల్డ్స్ మనం రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఆర్కిటిక్లో. సో ఇలా యాక్సెస్ కోసం అయితే మాట్లాడుకున్నారు. సో ఈ రిలోస్ అనేది మనం రష్యాతో ఒకటే సైన్ చేయలేదు, అమెరికాతో కూడా చేసామన్నమాట ఇలాంటిది. బట్ రష్యాకి ఇప్పుడు ఎక్కువ యాక్సెస్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను అనమాట. సో ఇదండి ఇండియా అండ్ రష్యా రిలేషన్షిప్. ఏదో కొంచెం చెప్పానమాట. సో మీకు ఈ వీడియో నచ్చింది, అర్థమైంది నేను చెప్పింది ఏమన్నా, అట్లీస్ట్ నా నుండి కొంత ఇన్ఫర్మేషన్ అన్నా తెలుసుకున్నారు అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా వీడియోని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను. అండ్ నేను ఏమైనా మిస్టేక్స్ చెప్పున్నా అండ్ మీరు ఏమైనా యాడ్ చేయాలనుకున్నా, సజెషన్స్ ఇవ్వాలనుకున్నా ప్లీజ్ కమెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ.